అశేష ప్రేక్షక మహాశయులందరికీ అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి అయ్యవారి అనుగ్రహమునకు మనమందరము పాత్రులమగుదుగాక అని ఆశాసన చేస్తూ, మొదటి రోజు ఉత్సవానికి సంబంధించి ఏ నామాన్ని మనం జపించాలి, సాంప్రదాయాన్ని, ప్రాంతాన్ని, ఆచారాలని ఒక్కొక్క భేదముతో ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపాన్ని దుర్గగా, సరస్వతిగా, లక్ష్మిగా కొన్ని పద్ధతుల్లో రకరకాలుగా ఆరాధన చేస్తారు. దాంట్లో ఒక పద్ధతిలో ఉన్న స్వరూపాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇతర స్వరూపాలు ఇతర పెద్దలంతా మనకి జ్ఞాపకం చేస్తారు. మొదట ఏమిటి అంటే శైలపుత్రి అని అమ్మవారిని ఆరాధన చేసే విధానం ఒకటి ఉంది. లక్ష్మీదేవిగా చూచినట్టయితే ఆదిలక్ష్మి, లేదు సరస్వతి రూపంగా చూచినట్టయితే కౌమారి. ఈ 3 రూపాల్లో మనకి ఆరాధన చేసుకునే విశేషం ఉంటుంది. ఇలా అమ్మవారిని ఆరాధన చేసే నామము చెప్పుకునే ముందు ఫలం ఏమిటో చెప్పుకుందాం. లోకంలో అందరం కూడా ఫలితాన్ని ఆశించే పనులు చేస్తాం కదా. మొట్టమొదటిది ఏమిటి అంటే సర్వ అర్థసిద్ధి, అహంకార నిరాసనము, విద్యాప్రాప్తి. మన పిల్లలకి విద్యాప్రాప్తి, పదవి ఉన్నతి, సరే సంపదలన్నవి ఎలాగా మనకి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది ఫలశ్రుతి. ఇక పఠించవలసిన నామాలు చూద్దాము. ఓం హిరణ్య ప్రాకారాయై నమః. బంగారు గోపురములు కలిగిన ఆ క్షేత్రము లోపల అధివసించి ఉన్న అమ్మవారు. చతుర్ద్వారం మహద్దీప్తం అంటాడు మనకి లక్ష్మీతంత్రంలో. అందుకని లక్ష్మీ రూపంగా హిరణ్య ప్రాకార, ఆ స్వరూపంగా మనం ధ్యానం చేద్దాం. ఓం హిరణ్య ప్రాకారాయై నమః. లేదు సరస్వతిగా ఆరాధన చేశామనుకోండి, ఓం కౌమార్యై నమః. చక్కటి స్వరూపంతో, మనస్సుకి ఆహ్లాదం కలిగించే రూపంతో సరస్వతి అమ్మవారు ఉంటుంది. మరి దుర్గా అమ్మవారిగా, పార్వతీ అమ్మవారిగా ఓం శైలపుత్రీం నమామ్యహం. శైలపుత్రి శబ్దంతో ఆరాధన చేసే వాళ్ళకి స్థిరమైన మనస్సు ఉంటుంది, కార్యక్రమ సిద్ధి కలుగుతుంది. ఇది ఈ 3 నామములలో ఏ నామాన్నైనా మీ ఆనుకూల్యాన్ని బట్టి ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసేటప్పుడు నివేదన చేయవలసింది దానిమ్మ పండు. మరొక్క చిన్న విశేషం, అమ్మవారి సన్నిధిలో ఎర్రని వస్త్రాన్ని, అంటే పట్టుచీర కావచ్చు, మరొకటి కావచ్చు, ఎర్రని వస్త్రాన్ని సమర్పించండి. కుంకుమతో ఆరాధన చెయ్యండి, ఎర్రటి పూలతో ఆరాధన చెయ్యండి. వీలు చేసుకుని మాత్రమే, లేనట్టయితే ఆరాధన ఎలా చేసినా కుంకుమతో ఆరాధన చెయ్యండి, చక్కటి ఫలితాలు లభిస్తాయి. అంటే మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి రూపాలలో మీరు ఎలా ఆరాధన చేసుకున్నా సరే ఓం శైలపుత్రీం నమామ్యహం ఇదొక మంత్రము. ఓం కౌమార్యై నమః ఇది 2వ మంత్రము. 3వది ఓం హిరణ్య ప్రాకారాయై నమః. అలాగే యథాశక్తి సాయంకాలం 3 ముత్తైదువులకు కానీ 1 ముత్తైదువుకు కానీ మీరు చక్కగా తాంబూలాన్ని సమర్పించండి. వారు పెద్దలైనట్టయితే వారి ఆశీస్సులు స్వీకరించండి, చిన్నలైనా కూడా అభినందనలు స్వీకరించండి. మరొక మంత్రంతో రేపు కలుద్దాం. అంతవరకు స్వస్తి.